మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక వరుణుడు కరుణించాడు. ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురిపిస్తున్నాడు. 60,000కు పైగా క్యూసెక్ల వరద నీరు ఎల్లంపల్లికి వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10 టీఎంసీల నీటి నిల్వ దాటింది. దాంతో కాళేశ్వరం, బాహుబలి మోటార్లు ప్రారంభమయ్యాయి. నందిమేడారం, గాయత్రి పంప్ హౌజ్ల మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ ఏరియాల్లో నిన్న రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 3,000 క్యూసెక్లను బిడ్మానేర్ వైపు తరలిస్తున్నారు. అటు ధర్మపురి వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు పాపారావు గారు, అనలిస్ట్, అదేవిధంగా సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా తులా ఆంజనేయులు గారు బీజేపీ నుంచి. ముందుగా పాపారావు గారు, గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద ఎల్ నీనో ప్రభావం లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కూడా అన్ని ప్రతిపక్షాలు కూడా విమర్శించే పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి, రైతులు కూడా కొంతమేర బాగానే ఉన్నారు. ఇప్పుడు బాహుబలి మోటార్లు కూడా ఆన్ చేసే పరిస్థితి నెలకొంది. సో ఇప్పటికైనా మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం కదా, అంటే మొత్తం వర్షాభావం మీదనే అన్ని డిబేట్లు కానీ లేకపోతే ప్రజలు కూడా చర్చించిన పరిస్థితి మనకు కనిపించింది కదా. సో ఇప్పుడు ఇది ఏం జరిగే అవకాశం ఉంది? ఇప్పటికైనా రాజకీయ కోణంలో దీన్ని చూడాలా, లేకపోతే ఇప్పటికైనా రైతులకు మేలు జరిగే అవకాశం ఏమైనా ఉందా? రైతులకు మేలు చేయక తప్పని స్థితి వచ్చింది. ఎందుకంటే అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు వచ్చి ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం, అది కూడా ఎల్ నీనో సంవత్సరంలో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ప్రభుత్వం తీరు పట్ల. కాళేశ్వరం రకరకాలైనటువంటి సందేహాలు వ్యాపింపజేశారు. మేడిగడ్డ రిపేర్ చేయకుండా 2.5 ఏళ్ల పైనుంచి అలాగే పెట్టారు. అలాగే అన్నారం, సుందేళ్ల కూడా దాని ప్యాచ్ వర్క్ లాంటిది, దానికి లీకేజెస్ కి సంబంధించిన వర్క్ పూర్తయినా కానీ దాన్ని కూడా వాడుకోకుండా అట్లా పెట్టి వాడు ఎన్డీఎస్ఏ ఏదో వాడుకోవద్దని చెప్పిందని చెప్పి ప్రచారంలో పెట్టిన వాళ్ళు ఇవాళ రాత్రికి రాత్రి బాహుబలి మోటార్ లాంచ్ చేయాల్సి రావటం అంటే ఎక్స్పోజ్ అయిపోయినట్లే. పూర్తిగా ఇంతకంటే ఏం చెప్పక్కర్లేదు. జనాలకు పూర్తిగా ఏంటంటే ఈ ప్రభుత్వం అబద్ధాల మీద బతుకుతుంది, అబద్ధాల మీద బతికింది ఈ 2.5 ఏళ్ళు అనేది స్పష్టంగా ఈ రోజు ఇంకా వేరే చెప్పక్కర్లేకుండా కనపడుతుంది. శుభ్రంగా బాహుబలి మోటార్లు పనిచేస్తున్నాయి, నీళ్లు పరవళ్ళు చెప్తా పారుతున్నాయి. మరి ఇప్పుడు జరిగిన డ్యామేజ్ కి, 2.5 ఏళ్ల డ్యామేజ్ కి ప్లస్ ఇప్పుడు ఈ సీజన్ లో జరిగిన డ్యామేజ్ కి చాలా చోట్ల పంటలు ఎండిపోయే పరిస్థితి. ఆగస్టు 15 లోపు నాట్లు వేయకపోతే కనుక అసలు పూర్తిగా ఏమాత్రం అవకాశం లేని స్థితి ఈ సీజన్ లో. ఈ పరిస్థితి తెచ్చిపెట్టినందుకు అసలు నిజంగా అయితే కనుక దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా పడేయచ్చాము కోర్టులో, బిల్ పడేయచ్చు. ఎందుకంటే రైతులకు సంబంధించి ఇంతమంది లక్షల మంది, కోట్ల మంది రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అబద్ధాలు ఆడి ఇంతమందిని ఇన్ని ఇబ్బంది పెట్టి ఇన్ని కోట్ల జీవితాలు ఇబ్బంది పడటానికి కారణమైనటువంటి ప్రభుత్వే కారణం, ఖర్చు చేయడం వేసినట్టు. కాబట్టి అంటే ఇంకా మాటలు అనవసరం దీని గురించి. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగింది 2.5 ఏళ్ళు, ఇప్పుడు 6 నెలలుగా కూడా అనేక మంది, నేను మొన్న ఒక డిబేట్ లో కూడా మన దగ్గర కూడా అంటున్నాను నేను, ఏమైంది ఈ ప్రాణహిత నీళ్లు పట్టిసీమ ఎత్తిపోతల కోసం గురువు గారికి గురుదక్షిణగా ఇచ్చుకున్నట్లు అయింది. ఆంధ్రప్రదేశ్ వదిలేయటం కోసం ప్రాణహిత నీళ్లు ఇక్కడ వాడుకోకుండా గేట్లు ఎత్తేసి వదిలేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా డౌన్కి వెళ్ళిపోతాయి. 700 కిలోమీటర్లు 750 కిలోమీటర్ల దాకా తెలంగాణలో గోదావరి నది పారుతుంటే ఆ నీళ్లు ఇక్కడ వాళ్ళకి లేకుండా ఇక్కడ పొలాలు ఎండుతుంటే పట్టిసీమ ఎత్తిపోతలకు నీళ్లు వెళ్తున్నాయి, డెల్టాలో నీళ్లు దొరుకుతున్నాయి ఏంటి అర్థం? ఏంటంటే అక్కడ దొరికితే మంచిదే, వాళ్ళకు నీళ్లు ఉండాలి. కానీ ఏంటంటే ఎక్కడైతే ముందు ఇక్కడ పరివాహక ప్రాంతం, ఎగువనున్న పరివాహక ప్రాంతం, అక్కడ నీళ్లు లేక రైతులు విరవిల్లాడుతుంటే జరిగింది. మరి కడుపులో మండుద్ది జనానికి. ఖచ్చితంగా ఏంటంటే ద్రోహం జరిగింది తెలంగాణకి. కాళోజీ ఎప్పుడో అన్నారు కదా, బయట వాళ్ళు ద్రోహం చేస్తే ఏం చేయాలి, తరిమి కొట్టండి అన్నాడు. అందులో లోపల ఇక్కడ వాళ్ళే ద్రోహం చేస్తే పాత్ర వేయండి అన్నాడు. ఏం చేయాలో ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది జరిగిన తర్వాత స్పష్టంగా ప్రజల కళ్ళ ముందు ఏం జరుగుతుంది అనేది కనపడుతుంది, ఏం జరిగింది అనేది కనపడుతుంది. కాబట్టి వేరే చెప్పేది ఏమి లేదు, అంటే దీని గురించి పెద్ద మాట్లాడడానికి కూడా ఏం లేదు. కాబట్టి నేను అటు మాటలు కూడా వెతుక్కుంటున్నాను. దీని గురించి మాట్లాడడానికి ఏమి లేదు. ప్రాక్టికల్ గా ప్రభుత్వం తన ముసుగులు తీసేసింది, నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంది. దీని గురించి ఎంత చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా పాతయన్ని మళ్ళీ చరిత్రగా రిపీట్ చేసుకోవడం తప్పితే రేవంత్ రెడ్డి గారు ఏంటి ఇది ఎల్లో కాంగ్రెస్ అని
ఎల్నినో సంవత్సరంలో ఎల్లో కాంగ్రెస్ చేసిన నిర్వాహకం ఇది అనేది కనపడుతుంది అంతే. అంటే చెప్పేది ఏమిటి? థ్యాంక్ యూ. రైట్ రైట్. సుమిత్రానంద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు. సో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాహుబలి మోటార్ లాంచ్ చేసి ఇప్పుడు రైతులకు నీళ్లు అందించే దిశగా ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మిడ్మానేరు కూడా నీళ్లు తరలిస్తున్నారు. అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు దాటినా కూడా 2 సంవత్సరాలు పంటలు బాగానే పండాయి. అసలు వర్షాధారం మీద ఆధారపడిన అవసరం లేదు అన్నట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? సందీప్ గారు నమస్తే అండి. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి పాపారావు గారికి, అలాగే మరో ప్రతినిధి రవీందర్ గారు అన్నారా, వారికి, అలాగే జీ తెలుగు ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించాల, ప్రజల అవసరాలు తీర్చాలి. ముఖ్యంగా అన్నదాతను ఆదుకోవాల్సింది, అన్నదాతకు అండదండగా నిలబడాల్సింది, అందరికీ అన్నం పెట్టాల్సింది ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వము మరి నిమ్మకు నీరెత్తినట్టుగా చెవిటి మూగ మూగ కాదండి, దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నది. ప్రజల రైతుల గోడు వినని స్థితిలో ఎల్నినో అని భయం, ప్రపంచమంతా భయపడుతున్న వేళ మరి తెలంగాణ సాగునీటి రంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేష్టలుడిగి కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా ప్రచారం చేసి సద్వినియోగం చేయకుండా, మరి నీళ్ళని ఎత్తిపోయకుండా ఉన్నటువంటి సందర్భాన్ని చూసినాం. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి, ప్రభుత్వం చెవిటిదైనా మొగులు మొరవిన్నది, మేఘాలు జాలిపడ్డాయి. వాన తెలంగాణ ప్రజానికాన్ని, రైతాంగాన్ని ఒడ్డెక్కించాలనుకున్నాయి. మరి ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో మీరు చెప్పినట్టుగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 60,000 క్యూసెక్లకు పైగా వరద నీరు వస్తా ఉన్నది. ఎల్లంపల్లి దగ్గర 10 టీఎంసీల నీరు దాటింది, నీటి నిల్వలు దాటినాయి. మోటార్లు, బాహుబలి మోటార్లు ఆన్ చెయ్యక తప్పని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడ్డది. ఏది ఏమైనా రైతులకు మేలు జరగాలి. కాంగ్రెస్ గెలిచిందా, బీఆర్ఎస్ గెలిచిందా, ఎవరి పంతాలు కాదండి, ప్రజల పంతానికి భోగం కాదు. బద్నాం చేయాలనో లేకపోతే ఈ ప్రభుత్వం క్రెడిట్ కొట్టాలనో చూడడం సమంజసం కాదు. రైతాంగానికి, ప్రజలకు, తాగునీటికి, సాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి, అలాగే ప్రాజెక్టులకు, పరిశ్రమలకు ఎన్నింటికి అవసరం అండి నీరు. నీరే ప్రాణాధారం కదా. నీటి విలువ తెలిసినటువంటి పాలకులు కాకతీయుల కాలం నుంచి చూస్తున్నాం. గుర్తుపెట్టుకుంటది చరిత్ర వాళ్ళని. దశాబ్దాలు కాదు, శతాబ్దాలు గడిచినా 1000 ఏళ్లు గడిచినా చరిత్ర గుర్తుపెట్టుకుంటది. కాకతీయుల నిర్మాణం, చెరువుల నిర్మాణాన్ని ఇప్పటికీ గుర్తుపెట్టుకొని కృతజ్ఞతగా వాళ్ళ పేరు, మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడిక తీసుకున్నాం కదా. అట్లా చరిత్రలో చోటు సంపాదించుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చెయ్యాలి. అవకాశాలు వచ్చినప్పుడు, పాలించే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల కోసం, రైతుల కోసం, అన్నదాత కోసం పని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరినో బద్నాం చేద్దామని అనుకుంటే వాళ్లే బద్నాం, ఈ రేవంత్ సర్కారే బద్నాం అవుతున్నది. అది ప్రజల ఆగ్రహం తీవ్ర స్థాయికి చేరింది చూసినాం. మనం నాటి నుంచి కోరుకున్నదే కదా తెలంగాణ. 60 ఏళ్ల అవస్థ, 60 ఏళ్ల వెనుకబాటుతనం, అన్యాయం నీటి వనరు వాడుకలో మళ్ళీ అది కొనసాగిస్తానంటే ప్రజలు ఒప్పుకోరు కదా. తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసే సమయంలో సరే వరుణుడు కరుణించిండు, తప్పనిసరి పరిస్థితిలో ఈ మోటార్లు ఆన్ చేయాల్సి వచ్చింది. సంతోషం. కాలం అయితే ఇంతకన్నా కావాల్సిందేమున్నది, కాలం అవుతున్నది, సంతోషిద్దాం. ఓకే ఆంజనేయులు గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడుతాను. ఒకసారి మీతో మాట్లాడకంటే ముందు ఒకసారి డాక్టర్ శివకుమార్ గారు జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్దాం. ఒకసారి శివకుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అది కాళేశ్వరం ఎందుకు పనికిరాదు, ఉన్న పిల్లలు కూడా కుంగిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి మీరే ప్రచారం చేశారు. ఇప్పుడేమో తప్పని పరిస్థితుల్లో బాహుబలి మోటార్లు ఆన్ చేశారు అని మీ మీద చాలా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి సందీప్, ఆల్రెడీ బాహుబలి మోటార్లు, లేకపోతే ఇప్పుడు మా సుమిత్ర ఆనంద్ గారు చెప్పినట్టు ప్రజలకు నిజంగా కూడా మంచి జరగాలనే ఆలోచన లేదు. అంటే రైతులు గతంలో చెప్పడం ఏంటంటే రైతులే రాజులు కావాలి అనేది ఒక నినాదం తీసుకొని వచ్చారు. కానీ అది ఇప్పుడు కాదు, అప్పుడు కూడా నెరవేరలే. ఇప్పుడు వీళ్ళు 10 సంవత్సరాలు వీళ్ళు మొత్తానికి
ప్రభుత్వం నేలినా లేకపోతే వాళ్ళు చేసిన చెప్పుకోవడం కాడనే సరిపోయింది తప్ప అదేం లేదు. ఇంకోటి ఏమంటే కాళేశ్వరం స్టార్ట్ చేసినప్పటి నుంచి కాళేశ్వరం ని కూలేశ్వరం అనేది మొదటి నుంచి వాళ్ళకు కూడా తెలుసు. అది అక్కడ ఇబ్బందుల పరంగానే మొదలుపెట్టి కాళేశ్వరం కూలేశ్వరం ఆరోపణలు చేసింది మీ ప్రభుత్వమే కదా. అదే నేను చెప్తున్నా. కాళేశ్వరం కట్టేటప్పటి నుంచే మొత్తానికి అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి. దాంట్లో హడావుడిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల తప్పిదాలు జరుగుతున్నాయి అనేది మొదటి నుంచి చెప్పడం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టక ముందు కూడా అప్పట్లో ఏదైతే క్యూ న్యూస్ స్టార్ట్ చేసిన తీన్మార్ మల్లన్న కూడా అక్కడ జరిగిన ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇదే కాళేశ్వరం గురించి డిస్కవరీ ఛానల్లో పబ్లిసిటీ చేసిన అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు మీరు డిస్కవరీ ఛానల్లో కొట్టి చూడండి కాళేశ్వరం గురించి ఏ మాత్రం వీళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కానీ దాన్ని వీడియో కానీ మీకు ఎక్కడ కనబడదు. ఎందుకంటే డిస్కవరీ ఛానల్లో ఏదైతే ఫ్యాక్ట్ ఉంటుందో అదే పెడతారు. ఏమన్నా అక్కడ తప్పిదాలు ఉంటే ఆ డిస్కవరీ ఛానల్లో పెట్టారు, రిమూవ్ చేస్తారు అనేది నాకున్న సమాచారం. ఈ రోజు డిస్కవరీ ఛానల్లో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, ఈ రోజు లేదు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు ఏదైతే నీటి వరద చాలా రావడము, ఎల్లంపల్లి అదంతా ఉండడం, అక్కడ నుంచి ఏదైతే ఈ మేడిగడ్డ సుందీల అన్నారం ఏదైతే ఆ ఇబ్బందులు ఉన్నాయో 3.5 సంవత్సరాలనే కాళేశ్వరంలో ఆ పిల్లర్లు కుంగడము, ఒకవేళ అది గిట నీళ్లు నిల్వ నింపుతామంటే మొత్తానికి 7 పిల్లర్లతో ఉన్న బ్యారెక్ కూలిపోవడము అనేది కూడా ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ కానీ మిగతా ఎంక్వైరీలు కానీ ఘోష్ కమిటీ కానీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దానికి కేసీఆర్ హరీష్ రావు వీళ్ళు వెళ్ళి నాకు సముచితంగా అడగలేదు అని కేసు పెట్టి అక్కడి నుంచి ఆ కేసుని పెండింగ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఈ రోజు ఏదైతే పంపింగ్ చేసి ఆ వాటర్ అక్కడనే నిల్వలు తీస్తే బాగుండదనే రకంగా ఆ మోటార్లు రిపేర్ చేయించి వీటిని పక్కకు జరపడం జరిగింది. బాహుబలి మోటార్స్ ఎంత ఖరాబ్ అయినాయి అనేది మనం దాని గురించి కూడా చాలా పెద్ద ఎత్తున బాహుబలి మోటార్ అనే దానికి ఒక పేరు పెట్టి ఆ మోటార్ల ఖర్చు కూడా తడిచి మోపడైంది. ఈ రోజు పంపింగ్ లిఫ్టింగ్ చేసే ఇప్పుడు ఈ వాటర్ కి కూడా వాటర్ ఎంతైతే లిఫ్టింగ్ చేస్తున్నామో దానికంటే కరెంట్ బిల్లు కూడా ఆ రేంజ్ కే పోతుంది అనేది మనం అప్పుడు కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఎల్లంపల్లిలో 8 టీఎంసీలు ఉండాల్సింది ఈ రోజు 10 టీఎంసీలు ఉన్నాయి. నీటి నిల్వల హైట్ పెరిగింది కాబట్టి అది లిఫ్ట్ చేయాలనే రకంగా అటు ఆర్డర్స్ రావడం, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది లిఫ్ట్ చేయడం, ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళకి ఒక కొత్త ఊరట, లేకపోతే వాళ్ళకు ఒక మేం చేసింది మళ్ళీ పంపు వాడుతున్నారు అనేది చెప్తున్నారు తప్ప ఈ రోజు దాని వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనేది ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆలోచిస్తలేరు. ఎందుకంటే అయినంత మట్టుకు మనకు ఉన్న పరంగా ఉన్న ప్రాజెక్టుని ఒకవేళ అట్లనే నిల్వ ఏదైతే దాని హైట్ కు మించిపోతే రేపైనా ఇబ్బంది జరుగుతున్న రకంగానే ఇది లిఫ్ట్ చేసి వీటిని మళ్ళీ పంపింగ్ చేయడం. ఇప్పుడు ఎందుకంటే ఈ నీళ్లు మళ్ళీ ఎక్కడ పోతే సముద్రంలోకే పోతున్నాయి. అట్లా ఆ రకంగానే ఈ రోజు ఈ పంపులు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఇప్పుడు కేసీఆర్ గాని లేకపోతే హరీష్ రావు ఇప్పుడు మళ్ళీ ఇంకా నేనే చేసినా మేమే చేసినాం అనేది ఇంకా రేపు ఇంకా ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుందేమో బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎందుకంటే ఏదన్నా జరుగుతుంది అంటే మొత్తానికి అటు కేటీఆర్ గాని ఇటు హరీష్ రావు గాని ఒక టాపిక్ తీసుకుంటారు, వారం రోజులు మీడియాలో మొత్తం అరుస్తారు, ఆ తర్వాత కేటీఆర్ సైలెంట్ అవుతాడు, హరీష్ రావు ఇంకో టాపిక్ తీసుకొస్తాడు, ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ ఇంకో టాపిక్. ఇట్లా మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వారం రోజులకు ఒకసారి ఒక కొత్త టాపిక్ మీద ప్రజలలో లైమ్ లైట్ లో ఉండాలనేది ఆలోచిస్తున్నారు తప్ప నిజంగా కూడా ప్రజలకి ఇప్పుడు సుమిత్రా ఆనంద్ గారు చెప్పినట్టు ప్రజలకే మేము మేలు చేయాలి ఏ ప్రభుత్వం ఉన్నా అనే ధోరణితో పోతే ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఇంకా మంచి ఒక మైలేజ్ తెచ్చుకోవచ్చు. కానీ ఖాళీ టైం బీయింగ్ ఒక వారం రోజులు మీడియాలో హల్చల్ చేసి పక్కన పోదామనేదే ఈ రోజు బీఆర్ఎస్ ప్రతినిధులు. రైట్ ఆంజనేయులు గారు గుడ్ మార్నింగ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు ప్రత్యారోపణలు మనం చూసాం. అంటే దీనికి సంబంధించి బీజేపీ వైఖరి ఏంటి దీని మీద?
ముందుగా జీతలు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అదేవిధంగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఉదయపూర్వక శుభోదయం. ముందుగా నేను జీతలును చాలా అభినందిస్తున్నాను, చాలా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే గత నెల రోజుల నుంచి వెళ్ళి ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ గొడవ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జీ తెలుగు ప్రతి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా భరత్ గారు అయితే దగ్గర కూర్చొని మ్యాపింగ్ చూపించుకుంటా కూడా ఇంజనీర్లు కట్టినటువంటి ఇంజనీర్లు దానికి సలహాలు ఇచ్చినటువంటి ఇంజనీర్లు అందరినీ కూడా తీసుకొచ్చి ఈ కాళేశ్వరం ద్వారా మనకి ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలకు క్షుణ్ణంగా వివరించినందుకు జీ తెలుగు యాజమాన్యానికి, జీ తెలుగులో పనిచేసే యాంకర్ రిపోర్టర్స్ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. ఎందుకంటే నేను ఎల్లంపల్లి నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే నా ఇల్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ పక్కపొంటే నా సొంత గ్రామం. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఈ రోజు నిన్న 70,000 క్యూసిక్ నీరు వచ్చింది. ఇప్పుడు కొంచెం వర్ష ప్రభావం తగ్గడం కారణంగా 40,000 క్యూసిక్ వాటర్ వస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి నీటిని వదలాలనేటువంటి ఆలోచన వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఇకనైనా రైతుల మీద ఏదైతే ఆ పరివాహక ప్రాంతాలైనటువంటి ప్రజల మీద ఇకనైనా ప్రేమ కలిగినందుకు కాంగ్రెస్ పార్టీని అభినందిస్తా ఉన్నాం. ఇకనైనా ఏదైతే బాహుబలి మోటార్లు అని చెప్పి చెప్పుకున్నటువంటి ఏదైతే కాళేశ్వరం నుంచి వెళ్ళి నీరు లిఫ్టింగ్ అవుతుంది, కాళేశ్వరం నుంచి వెళ్ళి బ్యాక్ నుంచి ఏదైతే ఉన్నటువంటి రిజర్వాయర్లు ఉన్నాయో దాంట్లో భాగంగా ఎల్లంపల్లి నుంచి వెళ్తున్నటువంటి వాటర్ నంది మేడారం దగ్గర ఏదైతే పంప్ హౌస్ ఉన్నాయో ఆ పంప్ హౌస్ల ద్వారా ఈ రోజు నీటిని విడుదల చేయడం జరుగుతా ఉంది. ఈ నీటి విడుదల కారణంగా ఏదైతే ఆ వెనుకబడ్డటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో చాలా వరకు నీటి ప్రభావం తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. దానికి కారణంగా ఈ వాటర్ ఏదైతే పంప్ హౌస్ విడుదల చేయడం కారణంగా ఈ పంప్ హౌస్ల ద్వారా వచ్చేటువంటి నీటితో కన్నటువంటి రైతులు ఏదైతే నాట్లేసి ఈ ఎలినో ప్రభావం కారణంగా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు తీవ్ర స్థాయిలో ఎండ ఉంటుందో అన్నటువంటి విషయం తెలియని కారణంగా ఈ రోజు రైతులు తలను పట్టుకున్నటువంటి పరిస్థితి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాంటి సందర్భంలో వాటర్ ని ఎప్పటికప్పుడు స్టోరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. గతంలో 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి పంప్ హౌజులు బాహుబలి మోటార్లను ఎప్పుడు కూడా ఆన్ చేయనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆన్ చేసినా కూడా ఈ సందర్భంలో ఈ లెనినో వస్తాయని చెప్పేసి ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం, వాతావరణ శాఖలు ప్రపంచ స్థాయిలో తెలియజేస్తా ఉన్నా కూడా దాంట్లో ప్రభావం ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రభావం ఉన్నప్పుడు ఏదైతే మేడిగడ్డ గాని, అన్నారం గాని, సుందిల్ల బ్యారేజ్ గాని ఇలా మేడిగడ్డలో నీరు ఆపుకున్నట్లయితే 16.1 టీఎంసీ, అన్నారంలో ఆపుకున్నట్లయితే 10.87 టీఎంసీ, ఏదైతే సుందిలో నీళ్ళు ఆపుకున్నట్లయితే 7.24 టీఎంసీ నీటిని మనం ఆపుకునేటువంటి పరిస్థితి కనబడేది. కానీ ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యము, కాలయాపన కారణంగా ఇవాళ వాటర్ ని మనం స్టోరేజ్ చేసుకోకపోవడం కారణంగానే ఈ విధమైనటువంటి రాబో రోజుల్లో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. తొందరగా ఎన్డీఎస్ ద్వారా వారిని అడిగి తొందరగా ఏ విధమైనటువంటి నిర్మాణం చేయాలి. ప్రపంచ దేశాల్లో ఎన్నో కొత్త కట్టడాలు వచ్చినాయి, ఎన్నో టెక్నాలజీలు వచ్చినాయి. ఆ టెక్నాలజీ వ్యవస్థ ద్వారా ఇకనైనా దీని కొత్త టెక్నాలజీ ద్వారా ఈ ఏ విధంగా తొందర మనం రివ్యూ చేసుకోవచ్చు, ఏ విధంగా దీన్ని నిర్మించుకున్నట్లయితే ఈ ప్రభావాన్ని ప్రజలకు నీటిని మనం ఎక్కువ స్థాయిలో అందించగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణ ప్రభావం కారణంగా ఈ నీటిని స్టోరేజ్ చేసుకున్నట్లయితే, సముద్ర పాలు కాకుండా స్టోరేజ్ చేసుకున్నట్లయితే ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వము రైతుల గురించి, ప్రజల గురించి ఆలోచించండి. అది కట్టింది ఎవరా లేక కూర్చుందా ఏందనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ప్రజలకు దీన్ని ఎంత తొందరగా అందుబాటులోకి తెస్తామనేటువంటి విధంగా ఆలోచించి ప్రజలకు ఇంకా భారీ ఏదైతే నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కాళేశ్వరంలో ఉన్నటువంటి పంప్ హౌస్లు ఏ స్థాయిలో ఉన్నాయి, మరి గతంలో మునిగి ఉన్నాయి, వాటి ప్రభావం ఏ విధంగా ఉందని కూడా ఒకసారి ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ కారణంగా కూడా చెక్ చేసుకొని పెట్టుకుంటే ఇప్పుడు వచ్చేటువంటి వాతావరణ కారణంగా నీళ్లను కూడా ఎంత తొందరగా మనం డంపింగ్ చేసి ఏదైతే దాన్ని ఎన్నుకున్నటువంటి శంషాబాద్ వరకు ఉన్నటువంటి దుర్గచెరు వరకు కూడా ఏ విధంగా మనం నీటిని డంపింగ్ చేసుకోగలుగుతాం అనేటువంటి ఆలోచనతో ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచించాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ పాపారావు గారు, కాళేశ్వరాన్ని రైతుల కోసం కాదు రాజకీయాల కోసం ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. గత ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చ జరిగినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది, బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగింది. కేవలం కాళేశ్వరంలో పిల్లలు కుంగా 2 పిల్లలు కుంగా అన్న చర్చ మీదనే దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిన పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంలోనే వాడుతున్నారు తప్పించి రైతుల కోసం కాదు అనేది చాలా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. రేవంత్ రెడ్డి గారు
డైరెక్ట్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణలో కేసీఆర్ గుర్తులు చెప్పేస్తానన్న దగ్గర నుంచి సరే మీ కేసీఆర్ రాజకీయాల్లో నచ్చని ఉంటే దాన్ని రాజకీయంగా ఎదుర్కొనేది వేరు, కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి తప్పు. రెండోది తెలంగాణ తిరణాలుగా కొన్ని పెట్టుకున్న తర్వాత కాకతీయుల కళాతోరణం లేకుండా అసలు తెలంగాణ ఊహించుకోలేదు. అలాంటి దాన్ని కూడా తీసేసి దానిలోంచి తిరణంలోంచి ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత అంటే కేసీఆర్ గుర్తులు ఆయనే ఓపెన్ గా చెబుతున్నాడు కదా కేసీఆర్ గుర్తులు చెప్పేస్తానని. అది కాదు కదండి, మీకు ఓటేసింది ఎందుకు? కేసీఆర్ ఏమైనా లోపాలు ఉంటే దాన్ని దిద్దుకుంటారు, మీరు ఇంకా మెరుగ్గా చేస్తారు. కానీ మీరు చెప్పినవి మీరు చేయకపోగా పథకాలు ఉన్నాయి, 6 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీల్లో ఎన్ని సరిగ్గా అమలు అవుతున్నాయి? ఆ ఒక్క ఉచిత బస్సు పడతాలు వేస్తే అది ఒకటి జరుగుతుంది. మిగతా ఏదైనా సరిగ్గా అమలు జరుగుతుందా? చెప్పినవి చేయకుండా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కోపం అది అంటే కేసీఆర్ చుట్టూనే తిరుగుతుంది మొత్తం ఈ రోజుకి తెలంగాణలో. అవును, నెగటివ్ గా ప్రజల్ని నష్టపరుస్తున్నారు. కేసీఆర్ కి ఏదో చేస్తున్నాం అనుకుని ప్రజలు నష్టపరుస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు. అంటే తెలంగాణ మీద ద్వేషమా, కేసీఆర్ మీద ద్వేషమా అంటే ఏంటంటే ఈ రోజు ఒకటి కాదు, అన్ని విషయాలు ఇలాగే జరుగుతుంది. కమిషన్ వేశారు కాళేశ్వరం మీద, పోస్ట్ కమిషన్ అని. కోర్టు ఏం తీర్పిచ్చింది? ఆ రిపోర్ట్ పక్కన పెట్టండి, దాని మీద మీరు యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు అంది. ఆ రిపోర్ట్ లో ఏమైనా పక్క స్ట్రెంత్ ఉంటే కోర్టు కూడా దాన్ని పరిగణలోకి తీసుకునేది కదా. ఇట్లాంటివన్నీ రోజుకో విచారణ వస్తుంది, ఏ విచారణ కంక్లూడ్ అవ్వదు. డైవర్షన్ టాక్టిక్స్ అనేది చాలా సార్లు మనకు అనిపిస్తాయి. చాలా సార్లు మీకు విచారణలు తేవటమో లేకపోతే ఆ విచారణకు సంబంధించిన అంశాలని మళ్ళీ లైమ్ లైట్ లోకి తెచ్చి వాటి గురించి మాట్లాడటం, అసలు సమస్యలను డైవర్ట్ చేయడానికి ఇంకో దానికి వాడుతున్నారు అనేది కనపడుతుంది. ఇట్లా ఒకటి కాదు కదా, మూసీల దగ్గర నుంచి. పాపారావు గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు కాళేశ్వరం ఇప్పుడు 2 పుల్లలు కుంగిపోయాయి కదా, ఈ 2 పుల్లలు కుంగిపోతే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేదే పనికిరాదా? కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద కాంప్లెక్స్ అండి. ఆయన చెప్తున్నారు కదా, నేను అన్న ఇప్పుడు లిస్ట్ నాకు అంత గుర్తు కూడా ఉండదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఇది కాకుండా ఎన్నో కెనాల్స్, ఎన్నో రిజర్వాయర్స్, పెద్ద కాంప్లెక్స్. అది పెద్ద కాంప్లెక్స్, హ్యూజ్. దానిలో ఒక చిన్న పార్ట్ మేడిగడ్డ. దాని ఖర్చు కూడా చెబుతున్నారు కదా, 7-8 కోట్లు ఏదో సుమారుగా మేడిగడ్డ ఖర్చు. నాకు ఖర్చు కూడా గుర్తులేదు, కానీ మొత్తం 90,000 కోట్ల దాకా ఖర్చు అయితే దానిలో ఒక చిన్న భాగం మేడిగడ్డ. దానిలో 2 పిల్లర్లు, మళ్ళీ బ్లాకులు ఉన్నాయి. ఆ బ్లాకుల్లో ఒక బ్లాక్ లో 2 పిల్లర్లు. సరే, దాన్ని తప్పట్టారు. కానీ రిపేర్ చేసే బాధ్యత 2.5 ఏళ్ల నుంచి ఉండి రిపేర్ చేయకుండా దాన్ని ఒక మ్యూజియం పీస్ లాగా పెట్టి కేసీఆర్ గారిని రోజు తిట్టడానికి, దాన్ని చూపించడానికి ఉంచి అలాగే ఏం చేశారు, ఏం సాధించారు? రిపేర్ అయితే ఈ పాటికి నీళ్ళు ఇప్పటికే ఈ సీజన్ లో కూడా నీళ్లు ఇచ్చుకోగలిగేది. అంటే వంకలు పెట్టకుండా ఇప్పటికైనా రిపేర్ కాకపోయినా అన్నారం, సుదేళ్ల ద్వారా సేఫ్ లెవెల్లో దాన్ని నింపుకొని ఇవ్వచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పారు కదా, నిపుణుల సలహాల మేరకు చేస్తున్నామని చెప్పారు. ఈ నిపుణులే కదా సలహాలు ఇస్తుంది. రాజకీయ నాయకులు నిపుణులు అయ్యారు ఇన్నాళ్ళు. అది అక్కడ ప్రాబ్లం ఏంటంటే రాజకీయ నాయకులు నిపుణులై కాళేశ్వరం పనికిరాదు, మేడిగడ్డ అలా అయింది, కాళేశ్వరం పూలేశ్వరం వీళ్ళు చెబుతున్నారు. మరి ఇంజనీర్లు అంతా ఏం చెప్పారు? మొన్న ఇంజనీర్లు అంటేనే కదా ఇంజనీర్ల మీద కూడా ఎగబడి ఈయన రేవంత్ రెడ్డి గారు చాలా వాళ్ళని తీవ్రంగా అట్లా దూషించకూడదు కదా. వాళ్ళు న్యూట్రల్, వాళ్ళెవరు, వాళ్ళ రాజకీయాలతో పనే ఉంది. వాళ్ళు ఆ రకంగా తిట్టడం మంచి కొత్త రాజకీయాలు తిట్టుకుంటున్నారు మీరు. కానీ ఇంజనీర్లను తిట్టి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునే తెచ్చేది ఏం చెబుతున్నారు? వాళ్ళు సుందిళ్ళ అన్నారం వాడుకోవచ్చు, రిస్క్ లేకుండా రిస్క్ లేని స్థాయిలో నింపుకొని దాన్ని నీళ్లు చేసుకోవచ్చు. ఇన్నాళ్ళు తాస్తారం చేసి వాళ్ళ అదేంటంటే మంచి పద్ధతి కాదు. నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం లా పనికొచ్చింది తప్ప రైతులకు పనికి రాలేదు అని ఒక విమర్శ. పోస్ట్ కమిషన్ వేసారు కదా, మీరు కమిషన్ వేశారు కదా, దాని మీద యాక్షన్ వద్దంటుంది కదా కోర్టు. ఆ కమిషన్ చెప్పిన దానిలో కనుక సత్తా ఉండి దానిలో పకడ్బందీగా మీరు ఏమైనా నిరూపించగలిగితే కోర్టే చెప్పేది కదా దాని మీద ఇంకా ప్రొసీడ్ అవ్వమని, దాని మీద యాక్షన్ వద్దని చెబుతుంది కదా. మేమేం మాట్లాడతాం ఇంకా మధ్యలో? అందుకేంటంటే మీరు ఏం చెప్పాలి అంతే. ఏంటంటే ఒకటి, కాంగ్రెస్ ఇప్పుడు ఎవరేం చేయలేరు. ప్రభుత్వంలో ఇన్ని నిర్వాకాలు జరుగుతున్నాయి, ప్రజలు నష్టపోతున్నారు. నేనది కాంగ్రెస్ లో అనేక త్యాగాలు చేసిన వాళ్ళు, గత నుంచి కాంగ్రెస్, ఓల్డ్ కాంగ్రెస్, పాత రోజుల నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు, ఎప్పటి నుంచో కొత్తగా వచ్చి పడ్డవాళ్ళు ఉన్నారు పారాచూట్లు వేసుకుని. వాళ్ళకి పాత కాంగ్రెస్ వాళ్ళకి కూడా అయినా మరి పాత కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు నోరు మూసుకుని ఉంటున్నారు? ఆ పార్టీలో ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రజలకి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. ఈ పీడ ఇట్లాంటి పరిస్థితిని తెలంగాణకి లేకుండా చేసే బాధ్యత వాళ్ళ మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి పరిస్థితిని మార్చే బాధ్యత, మార్చుకునే బాధ్యత కాంగ్రెస్ హైకమాండ్ మీద. కాంగ్రెస్ లో ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న నాయకుల మీద బయట నుంచి ఎవరేం చేయగలరు? ఎన్నికలు వచ్చిన దాకా ఎవరేం చేయగలరు? రైట్. సుమిత్రానంద్ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి
ప్రజల మీద కానీ వ్యవసాయ రంగం మీద కానీ అన్ని రంగాల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు పాలన చేద్దామని లేదు, స్కాములు చేద్దామనే ఉన్నది. ఎస్, బీఆర్ఎస్ గా మేము వీళ్ళు చేసినటువంటి స్కామ్, రోజు స్కామ్ చేస్తే రోజు స్కామ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, వారానికి అంశం తీసుకుంటారని కాదు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుర్నీతి, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అవినీతి ఎండగట్టడానికి, ప్రజల పక్షాన పోరాడడానికి మాకు సమయం జాలనంత, అవినీతిలో సమయం జాలనంత ప్రజల పట్ల నిర్లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మేము చేస్తా ఉన్నాం ఆ స్థాయి పోరాటం. ఎస్, 2 పిల్లర్లను రిపేర్ చేయలేని అసమర్థత, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకపోయినాయని ఒక మాట, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఇంకో మాట, ఏటీఎం అని ఇంకో మాట, ఎన్ని మాటలు మారుస్తారండి? వాళ్ళకన్నా ఒకటే మాట మీద నిలబడదాం, ఒకే మాట ప్రజలకు చెప్దాం. బీఆర్ఎస్ ను బద్నాం చేయడానికి ఒకే మాటనన్నా చెప్దామనే కనీస స్పృహ సోయలేదు. నోటికి ఎంత వస్తే అంత. పిల్లనిచ్చిన మామనే ఇదెక్కడ అన్యాయం, దానికి 94,000 కోట్లే ఖర్చు అయితే మీరు 1,00,000 కోట్లు అని ఎట్లా అంటారు. ఆ రాహుల్ గాంధీ గారికి ఏమాత్రం విచక్షణ ఉన్నదో, వీళ్ళు ఏది రాసిస్తే అది చదివిపోతారు. అందుకనే ఆయన్ని బుద్ధు అంటారేమో అని నాకు అనిపిస్తుంది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. అసలు 1,00,000 కోట్ల నిర్మాణ వ్యయమే కాదు, అప్పటికే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికే దానికి దాదాపు 6-7 వేల కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిండ్రు, పనేం చేయలేరు. అది కూడా కలుపుకుంటేనే ఈ 94,000 కోట్లు. ఏ స్థాయి నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేసిండ్రు, ఏ స్థాయి నిర్మాణంతో పంటల విస్తీర్ణం పెంచిండ్రు, సాగు నీటిని ఎట్లా అందించిండ్రు, తాగునీటిని ఎట్లా అందించిండ్రు, 24 గంటల కరెంట్ ఎట్లా అందించిండ్రు తెలంగాణ ప్రజలకు తెలియదా? చతికిలబడ్డది కాంగ్రెస్, చతికిలబడ్డది. ఇప్పుడు పాలన, కరెంటు లేదండి రైతులకు, 24 గంటల కరెంటు లేదు, 9 గంటలు 8 గంటలు కూడా సరిగ్గా ఇస్తలేరు. అది కూడా నాణ్యమైన కరెంటు కాదు, ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా ఉన్నారు. కరెంటు కోతలు, తాగునీరు లేదు, నానా రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచం జాగ్రత్త పడతా ఉన్నది ఎల్నినో ప్రభావం ఉన్నదని. తెలంగాణ మాత్రం చేష్టలు ఉడిగింది. బీఆర్ఎస్ ని ఎట్లా బద్నాం చేద్దామనే కుట్రపూరితమైన ఆలోచనతో ఉంటే ప్రజలేసే రాళ్ళు కాంగ్రెస్ కు తగులుతాయి. ప్రస్తుతం ప్రజల చేతిలో ఉన్న రాయి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ మీద వేస్తారు. 2.5 సంవత్సరాలు ఎలాంటి వాళ్ళు మేము పూర్తి చేస్తాము, మేము ఆ మరమ్మతులు చేస్తామంటే అనుమతించలే ప్రభుత్వం. మేము అంత త్వరితగతిన ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే 2 పిల్లర్ల మరమ్మతులు కూడా చేయలేని అసమర్థ కాంగ్రెస్ ఇవాళ ప్రజలకేం జవాబు చెప్తుందండి? బీఆర్ఎస్ గా ఒక సస్యశ్యామలమైన తెలంగాణను, ఒక సుభిక్షమైన తెలంగాణను తీర్చిదిద్దగలిగిండ్రు కదా కేసీఆర్ గారు. ఎంత దూరదృష్టి ఆయనది. 100 కాంపోనెంట్స్ పైగా ఉన్నాయండి కాళేశ్వరం. ఒక్క కాళేశ్వరం కాదు, ఒక్క మేడిగడ్డ కాదు, ఎల్లంపల్లి పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి మరి రిహాబిటేషన్ గాని, భూసేకరణ గాని ఇదంతా పూర్తి చేసింది మేమే కదా. ఈ పంపులను ఇప్పుడు ఆన్ చేయక తప్పనిసరి పరిస్థితి తీసుకొచ్చింది. మరి ఇప్పటికే జలాలు మరి ఆంధ్రాకి తరలిపోయినాయి. అక్కడ లక్ష్మి కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే ఇంకా మరిన్ని నీటిని మనం ఒడిసి పట్టుకునే వాళ్ళం. ఆ నిర్లక్ష్యం తెలంగాణ ప్రజలు గమనించారు. జీ తెలుగు అడుగడుగున చూపిస్తూనే ఉన్నది. ఆ ఇంజనీర్లు ఎంత దుఃఖం, ఎంత బాధాకరం. ఎప్పుడో 2007కు ముందు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ని పట్టుకొని చెల్లపల్లి జైలు లేకనా, మీకున్న అందులో భాగం, ఎంత విషయ పరిజ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు? పాపం బెల్ట్ ట్రీట్మెంట్ జరగకనా అంటారు, వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతారు ఇంజనీర్లు. వాళ్ళు తెలంగాణ ప్రయోజనం కోసం నీటిపారుదల రంగంలో వాళ్ళకున్న అనుభవంతో నాడు కేసీఆర్ గారికి సలహాలు ఇచ్చిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇస్తా ఉన్నారు. సలహా చేతనైతే స్వీకరించండి, లేదంటే గమ్మున ఉండండి. కానీ వాళ్ళని పట్టుకొని బెల్ట్ ట్రీట్మెంట్ ఇయ్యకనా, చెలపల్లి జైల్లో పెట్టకనా అని మాట్లాడితే ఎట్లా అండి? ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద నోరు చేసుకుంటే, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద తీవ్ర స్థాయి పదజాలంతో విరుచుకు పడితే ప్రజలు మౌనంగా ఉంటారనుకున్నారా? ఇంజనీర్లైనా, మేధావులైనా, ప్రజలైనా, మీడియా అయినా బాధ్యత తీసుకుంటుంది. జీ తెలుగు కూడా తీసుకున్నది. ఇందాక సోదరులు ఆంజనేయులు గారు చెప్పిండ్రు, జీ తెలుగు ఆ బాధ్యత తీసుకున్నది. నష్టం ఎట్లా జరుగుతుంది, ప్రయోజనం ఏంటి, వాటితో స్పష్టంగా ప్రజలకు అర్థం చేయించే ప్రయత్నం చేసింది. ఎన్ని కుట్రలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినా, ఎన్ని కుట్రలు రేవంత్ రెడ్డి సర్కార్ చేసినా ప్రజలను ఎంతకాలం తప్పుదోవ పట్టించగలుగుతారండి? లేదు కదా. ప్రజలకు ఎప్పటికో అప్పటికి వాస్తవం తెలుస్తుంది. ఇప్పటికే తెలుసుకున్నారు. మరి చెంపపెట్టు లాంటి వ్యవహారం ప్రజలు చూపించబోయే తరుణంలో ఇదిగో కరుణించింది
మొగులు మెత్తబడ్డది రైతన్నలకు కూడా ప్రజలకు కూడా మరి తెలిసింది. ఏది ఏమైనా సరే ఈ ఒక్కసారి వర్షాలను చూసి సంతోషించే పరిస్థితి ఉండదండి. మొగులను చూసి కుండల నీళ్లు జల్లేసుకుంటే లాభం లేదు కదా. రేపు ఎట్లా ఉంటుందో ఎల్నినో ప్రభావం ఇంకా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉన్నది. పూర్తి స్థాయిలో మేడిగడ్డను నింపకుండా కూడా ప్రాజెక్ట్ ని వాడుకోవచ్చు. కాళేశ్వరము, తెలంగాణ జీవధార అన్ని రకాలుగా పనిచేస్తా ఉన్నది ఒక్క మేడిగడ్డ తప్ప. మేడిగడ్డను ఇదివరకే పూర్తి చేస్తే కరువు కాలం కోసమే నిర్మాణం జరిగినటువంటి ముందు చూపు కలిగినటువంటి మేడిగడ్డను ఇదివరకే పూర్తి చేస్తే గనక పూర్తి స్థాయిలో తెలంగాణ సస్యశ్యామలం కావడానికి, తాగునీటికి, సాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి, పరిశ్రమలకు లోటు లేని పరిస్థితి ఉంటుండే. ఆ అసమర్థత, ఆ చేతగానితనం, పూర్తి ఏదైతే మరమ్మతులు చేయలేదు ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత అండి వీళ్ళతో కాదు. దశాబ్దాలు గడిచిన తెలంగాణను ఎండబెట్టిండ్రు. చూసిన 60 ఏళ్ళ అవస్థ ప్రజలది. బతకపోయినరండి దుబాయ్లో తెలంగాణ బిడ్డలు, పేద బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు గల్ఫ్ కంట్రీస్ లో బతకడానికి పోయినరు. వలసలు పల్లెల్లో ఉండి ప్రశ్నిస్తే నక్సలైట్లని కాల్పులు చూసినాం. తెలంగాణ వెనుకబాటు తనానికి కారణం అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ దే ఆ పాపం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి ప్రజలకు కష్టాలను తీసుకొచ్చే పరిస్థితి, ప్రజలకు కడగండ్లను తీసుకొచ్చే పరిస్థితి, తాగునీటిని అందివ్వలేని పరిస్థితి, సాగునీటిని అందివ్వలేని పరిస్థితి, కరెంటుని ఇవ్వలేని పరిస్థితి. వర్షభావం తక్కువ నమోదైన నేపథ్యంలో 2 పుండ్లలు ఇప్పుడు ప్రజెంట్ అలానే ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ అంటే వర్షభావం ఎక్కువ వచ్చే సిచ్యువేషన్ ఉంటే ఇంకా మళ్ళీ పిల్లలకు ఇంకే అవకాశం లేదా? మేడిగడ్డను ఉపయోగించకుండా ప్రయత్నం చేసి ఉంటే కదా, ప్రయత్నమే చేయకుండా, రిపేర్ చేసే ప్రయత్నమే చేయకుండా వేచి చూస్తూ ఎప్పుడు కూలుతుందా, ఎప్పుడు గుంగుతుందా, ఇంకా ఎక్కువ గుంగుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ. ఎందుకంటే మనం చూసినాం ఇసుక కోసం చెక్ డ్యాంలనే వేలు చేసినటువంటి దుర్మార్గం. ఇసుక దందాలు చేసుకోవడానికి ప్రాజెక్టులను ఎండబెట్టాలనుకుంటున్నారు కానీ మరి ఇట్లా అని నిజంగా వర్షం ఎక్కువైనా మనం నీటి నిల్వ చేస్తలేం కదా. మేడిగడ్డలో మీరు రిపేర్ చేయలేరు, నీటి నిల్వ చేస్తలేము. చెయ్యకుండా మరి కన్నెపల్లి పంపులు ఆన్ చేయొచ్చు, ఆ వరదను మనం ఒడిసి పట్టుకోవచ్చు, చుక్కను ఒడిసి పట్టుకోవచ్చు, కరువును అధిగమించవచ్చు, మరి సస్యశ్యామలంగా తెలంగాణను తీర్చిదిద్దుకోవచ్చు. ఆ ప్రయత్నమే చేయలేని అసమర్థత కేవలం బీఆర్ఎస్ ని బద్నాం చేయాలని. కరెంటు ఖర్చు అంటారు విచిత్రము. గ్యాస్ ధర పెరిగింది, వండుకొని తింటలేమా అండి? కడుపుకు తినేదానికి ఖర్చుకు లెక్కలు కట్టద్దండి. ఈ లెక్క పెడితే ఎప్పుడో తెరిపోయింది. ఎంత పంట అండి? మీకు వ్యవసాయమే చేత కాదు అన్న వాళ్లకు చెంపపెట్టు సమాధానంగా దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణను తీర్చిదిద్దగలిగినాం. భూగర్భ జలాలు పెరిగినాయి, నీటి మట్టం పెరిగింది, విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. అదే నీళ్లతో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు, దానికోసమే విద్యుత్తును ఖర్చు పెట్టుకోవచ్చు. తప్పేం లేదండి. ఏదైతే అభివృద్ధి కోసం చేస్తున్నామో, ఏదైతే సుస్థిరమైనటువంటి ప్రగతి కోసం చేస్తున్నామో ఆ ఖర్చుకు వెనుకాడితే అసలు వండుకోము, తినము, బ్రతకము, ఉండలేమండి. ఇట్లాంటి మాటలు ఖర్చు అని, కరెంటు బిల్ అని, కాకమ్మ కథలు ఇంకా ఇకపై చెల్లవు అని ప్రజలనే పరిస్థితి. నాడెందుకు మేము చేయగలిగినాం, నేనెందుకు మీరు చేయలేరు? అప్పులని అబద్ధాలు ఆడేవాళ్ళు ఇవాళ ఇన్ని లక్షల కోట్లు, దాదాపు 4 లక్షల కోట్లు అనుకుంటా అప్పు ఇప్పటికే తెచ్చి ఉన్నారు. ఈ అప్పునేం చేసిండ్రు? నాటి మా అప్పు మీద శ్వేతపత్రాల మీద శ్వేతపత్రాలు. మీరు ఇప్పుడు విడుదల చేయగలరా? శ్వేతపత్రాలు విడుదల చేయగలరా? ఏ రంగానికి మీరు ఎంత ఖర్చు పెట్టిండ్రు అనేది ఎస్ మేము చెప్తాం. ప్రతి రూపాయి లెక్క బీఆర్ఎస్ గా మేము చెప్తాం. ప్రతి ప్రజలకు పనికొచ్చింది ప్రతి రూపాయి కూడా. నిర్మాణ రంగం హైదరాబాద్ లో ఎన్ని లక్షలాది డబుల్ బెడ్రూమ్ల ఇల్లు నిర్మాణం చేయగలిగినాం. రోడ్లు, వంతెనలు, ఫ్లైఓవర్లు ఒక్కటి కాదండి. తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దినటువంటి పాలన కేసీఆర్ గారి పాలన, ముందు చూపు కలిగిన పాలన కేసీఆర్ గారి పాలన, తెలంగాణను సస్యశ్యామలం చేసిన పాలన కేసీఆర్ గారి పాలన. ఎంత తప్పుదోవ పట్టించినా కూడా కాలమే సమాధానం చెప్పింది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా బాహుబలి మోటార్లు తప్పక ఆన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కాలమే సమాధానం చెప్పింది అని రైతులే గెలిచారు అన్న చందంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? సందీప్ గారు, టీఆర్ఎస్ నాయకులకి ఒకటి అర్థం కావాలా, బాహుబలి మోటార్లని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని రిపేర్ చేయించడం జరిగింది. ఇంకోటి ఏమంటే మిగతా ఏదైతే ఇప్పుడు కొన్ని దీంట్లో ట్రయల్ రన్ కూడా చేసి పెట్టడం జరిగింది ఎమర్జెన్సీగా ఉండాలని. ఇప్పుడు ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన దానికి, ఆ నిపుణులు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ
ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పట్లో బాహుబలి మోటార్లు మునిగిపోయి అవన్నీ రిపేర్లకు పోయినాయి. అవి మళ్ళీ రిపేర్ చేపియాలంటే కూడా ఖర్చు అయితే అంటే ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 నుంచి 12 పంపులు దాన్ని ఆల్రెడీ చేసిన రిపేర్లతోనే మొత్తానికి ఈ రోజు అంటే బాహుబలి మోటార్లోనే రిపేర్ చేశారు, ఇప్పుడు వాడుకుంటున్నారు. ఓకే, మరి పిల్లలకు సంగతి ఏంటి? పిల్లలకు కూడా చేపించి వాడుకోవచ్చు, వాడచ్చు కదా అని చెప్పేసి. అయితే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ లో ఏముందంటే ఇప్పుడు ఏదైతే ఆ కుంగిన పిల్లరు అది మామూలుగా చిన్నగా లేదు, అది వీళ్ళు ఏమంటారంటే మొత్తానికి కాపర్ పెట్టి రిపేర్ చేస్తారు దానికి అనేది. ఎల్ఎన్టీ వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది, ఇది ఆగమేఘాల మీద మీరు చేస్తున్నారు. రేపు ఇక్కడ ఏదైతే సుందీర అనారం దగ్గర బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, అక్కడ పిల్లర్ ఉండదు అని చెప్పిన తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళని పక్కన జరిపి కేసీఆర్ గారు ఆయన ఇంకొక వేరే వాళ్ళని పెట్టి అక్కడ ఆ పిల్లర్ ను నిలబెట్టిందని ఎల్ఎన్టీ ఆల్రెడీ రాసి ఇవ్వడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఒకవేళ ఆడ నీళ్లు నింపితే మొత్తం ఒక బ్యారెక్ కూలిపోతుంది అనేది కూడా ఈరోజు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఘోష్ కమిటీ కానీ ఆ నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కోర్టులో కూడా అది సబ్మిట్ చేయడం జరిగింది. అందుకు అక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏం చేయాలనేది. దానికి ఈ ఈ ఈ కమిషన్ ఎంక్వైరీయే మనకు ఆల్మోస్ట్ ఒక దగ్గర 8 నెలలు 10 నెలలు పట్టింది. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్టు తర్వాత మళ్ళీ వీళ్ళని విచారణ చేయడం జరిగింది. ఇది కూడా అక్కడ కూడా వీళ్ళు మొత్తానికి మేము సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పి మన బీఆర్ఎస్ నాయకురాలు చెప్తుండ్రు. కానీ సస్యశాలం కాదు, ఈ రోజు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల రాష్ట్రం చేసింది. దానికి 1,50,000 రూపాయలు ఒక్కొక్కరు తలకాయ మీద అప్పు చేసిపోయినారు. ఈ రోజు 6,500 కోట్ల రూపాయలు ఈ రోజు వీళ్ళు చేసిన అప్పులకి వడ్డీ కడుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు. సుమిత్రానంద్ గారు ప్లీజ్, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఈ రోజు మనం అటు పాపారావు గారు కానీ మీరు కానీ నేను కానీ ఇప్పుడున్న బీజేపీ నాయకుడు తమ్ముడు కూడా సాఫ్ట్ గానే మాట్లాడుతున్నారు కాబట్టి మనం ప్రజలకు అర్థం కావాలనే రకంగానే మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఏదో క్రాస్ టాక్ మనం ఎప్పుడు చేయం. రెండోది ఏమంటే ఇప్పుడు పాపారావు గారు చెప్పిన దానికి ఒకటి, పాపారావు గారికి నేను దీన్ని డెఫినేషన్ ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక తులం బంగారం మట్టుకు ఇవ్వరు అనేది నేను మా పార్టీ చెప్పకుండా నేనే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అది 30 నుంచి 50,000 రూపాయలు ఉండింది. ఈ రోజు 1,50,000 అది ఓకే, అట్లయితే పర్లేదు. ఇప్పుడు మీ ఈ సూచన ఓకే, ఈ సూచన ప్రభుత్వం టేకప్ చేస్తుంటది. కానీ లేదు అనుకుంటే తులం బంగారం. మీరు శివకుమార్, మీరు పాత కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు మీ మాట వింటారా ఇలా చెప్తే? లేదు ఒక్కటి నేను అదే చెప్పబోతున్నా సందీప్. అయితే 1,50,000 రూపాయలు ఈ రోజు బంగారం అయింది కాబట్టి బహుశా అది గతంలో కేసీఆర్ గారు దళితుడిని ముఖ్యమంత్రి చేసిందా అని ఎట్లా మర్చిపోయిందో సందీప్ అడిగిందా అని నేను చెప్పాను. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే దళితుని ముఖ్యమంత్రి చేస్తాను ప్రజలు మర్చిపోయినరు, గవర్నమెంట్ మర్చిపోయిందో ఇప్పుడు ఈ తులం బంగారం కూడా అట్లనే మర్చిపోండి అనేది నా సూచన. ఇది మా ప్రభుత్వంది కాదు, యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి లేకపోతే సీనియర్ నాయకుడు. ఒక 1983 నుంచి నేను పార్టీలు ఉన్నా కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు పాపారావు గారు కొత్త కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ అన్నందుకు నేను ఈ మాట చెప్తున్నా. హైకమాండ్ కు లెటర్ రాయడం జరిగింది. హైకమాండ్ ఒకటే చెప్పింది, ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా సూచించడం జరిగింది. ఏమని మనం మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఏదేదైతే అమలు జరుగుతాయో అవన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు చేయండి, ఆపొద్దు అనే రకంగా చెప్పండి. ఒక తులం బంగారం బహుశా ఉండకపోవచ్చు, మిగతా 2,500 రూపాయలు 2,500 రూపాయలు కానీ లేకపోతే మిగతా ఇచ్చిన హామీలు కానీ పెంచిన రేపు 2,000 4,000 చేసేది కూడా ఈ మధ్య కాలంలోనే. అంటే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అది అదే నేను ఏమంటున్నా సందీప్, ఆల్రెడీ దాన్ని కూడా మొత్తానికి ప్రభుత్వం ఇప్పుడు రివ్యూ చేసి ఖచ్చితంగా దాని మీద నజర్ పెడుతుంది. రాజకీయం అనేది పక్కన పెట్టి ముందు ఇమీడియట్ గా మేనిఫెస్టోలో పెట్టిన దాని మీద మనం ఇచ్చిన హామీలను చేయమని చెప్పి అటు ప్రియాంక గాంధీ గారు కానీ ఇటు రాహుల్ గాంధీ గారు కానీ ఇటు మల్లికార్జున్ ఖార్గే ఇచ్చిన దాని మటుకు ఈరోజు ఎస్సీ కమిషన్ వేసి క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. బీసీ కులగణన కూడా మనం తెలంగాణలో చేయడం జరిగింది. కాబట్టి దాన్నే బీజేపీ ప్రభుత్వం. సుమిత్రానంద్ గారు ఏమంటారు? ప్రయోజనం ఏం జరిగింది? ఇచ్చిండ్రా
స్థానిక సంస్థల్లో? ఎందుకు ఆ కులగణన ఎందుకు వచ్చింది? అదే సుమిత్రానంద్ గారు ఆల్రెడీ దాన్ని డిసిషన్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. తెలంగాణలోనే ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఈ రోజు బీజేపీ ప్రభుత్వంగా ఆదర్శంగా తీసుకొని రేపు 2027 మేము కంప్లీట్ చేస్తాం అనేది వాళ్ళు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఏ రకంగా చేసిండ్రు ఏంది అనేది ఒక ఆదర్శం లాగా జరిగింది. ఎందుకంటే అన్ని కూడా మనం రాజకీయంగానే ఆలోచించవద్దు. కొన్ని మీరు కూడా విఘ్నులు, ఆల్రెడీ సబ్జెక్ట్ తెలుసు, మనం ఏది మాట్లాడాలనేది మీకు తెలుసు. ఎందుకంటే మనం కొన్ని జాగాలలో మనం యాజ్ ఏ తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ మనం చేసిన అభివృద్ధిని కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మా కేసీఆర్ మీద మటుకు నాకు స్పెషల్ గా కేసీఆర్ అంటే ఒక రకంగా ఉద్యమ కాలంలో చేసిన స్టైల్, ఆయన చేసిన ఫంక్షనింగ్ నేను ఈ రోజు కూడా అప్రిషియేట్ చేస్తాను. కానీ ఆయన ఫ్యామిలీ పాలిటిక్స్ తేవద్దని స్వయాన కేసీఆర్ కి నేను లెటర్ రాసి ఆయన చేతుల మీదకి ఇవ్వడం జరిగింది. ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక పిల్లలు మిగిలినండి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ ఇంట్లో ఎవరు కావలే. సోనియా గాంధీ ఇంట్లో భర్త చనిపోయిండు, అత్త చనిపోయింది. ఈ రోజు దేశం కోసం ప్రాణం విడిచిండ్రు. ఆ మాట మాట్లాడదు. సారీ, వాళ్ళ టాపిక్ లా కేసీఆర్ ఫ్యామిలీని ఎక్కడ కూడా వాళ్ళేమో త్యాగం చేయడానికి వచ్చిండ్రు, ఇళ్ళ దోసుకోనికి వచ్చిండ్రు. ఈ రోజు ఆలోచిస్తే ఇస్తిరి బట్టలు లేని హరీష్ రావు ఈ రోజు ఏడికైనా ఇంతగా గురించే మాట్లాడుతున్నాను. ఉద్యమంలో మీరున్న కాలంలో నేనున్న కాలంలో కవిత లేదు, హరీష్ రావు లేడు, కేటీఆర్ లేడు. 2008-9 వచ్చిండ్రు. లేదు దాని గురించి ఓకే రైట్. అంజల్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. శివకుమార్ గారు మళ్ళీ మీతో మాట్లాడుతున్నా. లేదు సందీప్, లెట్ మీ కంప్లీట్. మధ్యన ఆమె ఇంటరప్ట్ చేసింది. ఎందుకంటే నేనేం చెప్తున్నా అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దాంట్లో రివ్యూ జరిగింది. రేపు ప్రజలకి ఏదైతే మనం ఇచ్చినామో దాన్ని ఖచ్చితంగా మనం అమలు చేయాలని నేను ఓపెన్ గా నేను చెప్పేది అయితే ఒక తులం బంగారం మిగతా ఇట్సా పెడితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని కూడా రేపు అమలు అయితే అనేది మా పాపారావు గారు చెప్తున్నారు. ఎందుకంటే మా పాపారావు గారు ఓపెన్ గా ఏం చెప్పిండు, అభివృద్ధి పరంగానే ఆలోచించండి చెప్పింది. సుమిత్రానంద్ గారు ప్లీజ్, మీరు ఈరోజు నా వాయిస్ పబ్లిక్, నా పార్టీ పరంగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో నేను అది చెప్తున్నా. మీరు ఇట్లా ఇంటరాప్ట్ చేస్తారంటే నేను శివకుమార్ నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. రైట్, ఆంజనేయులు గారు చెప్పండి ప్లీజ్ కంక్లూడ్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి పాలనా పరిస్థితి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఉందంటే, ఇలా కనీస సమన్వయ లోపము వాళ్ళటువంటి మంత్రుల మధ్యలో, అక్కడటువంటి మంత్రులకు పనిచేసేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ల మధ్యలో, వీళ్ళందరి మధ్య ఒక సమన్వయ లోపం కారణంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఈ వాటర్ బోర్డుని ఇలా కాపాడుకోవాలి, లేకపోతే రైతులకు పండించినటువంటి పంటలను ఎట్లా కొనాలి, లేకపోతే పండించినటువంటి పంటలు రైతుల దగ్గర నుంచి కొన్న తర్వాత వాటిని ఏ విధంగా మనం గోదాములకు షిఫ్ట్ చేయాలి, లేకపోతే ఎక్కడ స్టోరేజ్ చేయాలనేటువంటి ప్రతి విషయంలో ఇది. ఎందుకంటే వర్షాకాలం వర్షాలు పడతాయని తెలుసు, ఇప్పుడు ఎన్నో కారణంగా వాతావరణ ప్రభావాల కారణంగా రాబో రోజుల్లో వాటర్ సమస్య ఏర్పడతాయని తెలుసు, లేకపోతే రేపు పొద్దున రైతులు పండించిన తర్వాత. ఎందుకంటే ఇది నేను ఎందుకు ప్రత్యేకంగా నేను జీ తెలుగు ద్వారా ప్రజలకు తెలియాలనుకుంటున్నానంటే, ఈ రోజు రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి జూనియర్, ఈయన కంటే పెద్దవాళ్ళు ఉన్నారు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే ఇలాంటి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. వీడు చెప్తే మనం వినాల్సినటువంటి పరిస్థితి మనకు ఎందుకు? మా శాఖలం ఏం చేస్తాం, మా శాఖలో నీ పెత్తనం ఏంది, మా శాఖలను కలిగించుకోవాల్సినటువంటి అవసరం ఏంది? లేకపోతే ఒక చిన్న పనికి పెద్ద పనికి కూడా హెలికాప్టర్ పట్టకపోతారు, నా హెలికాప్టర్ పట్టకపోతే నేను ఎట్లా ప్రయాణం చేయాలని చెప్పేసి వాళ్ళకు హెచ్చరికలు జారీ చేయడం. అంటే కేవలం ఇది ఏం చేయాలంటే చిన్న పెద్ద సీనియర్ జూనియర్ ఆ ఆటలు ఏదైతే నడుస్తుందో అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వ్యవస్థ నడవడం కారణంగానే ఈ ఏదైతే
ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ప్రజలకు అందాల్సినటువంటి నీరును లేకపోతే ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం కోసం జరుగుతున్నటువంటి ఒక డ్రామా. ఎందుకంటే ఎల్లంపల్లి ప్రాజెక్టును చాలా మంది జియాలజిస్టులు లేకపోతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వాళ్ళు కానీ సెంట్రల్ బోర్డు కానీ ఏదైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా సార్లు హెచ్చరించారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే ముందు ఏదైతే గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చాలా హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ ప్రాజెక్టు కట్టడం కారణంగా ఈ విధమైనటువంటి ప్రభావాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చాలా సందర్భాలు చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కట్టినప్పుడు దీన్ని చాలా జాగ్రత్తలు వహించాల్సింది ఉండే. ఈరోజు పిల్లలు ఊరడం కానీ లేకపోతే అన్న సుందిల బ్యానర్ దగ్గర నీటి బుడుగలు రావడం, కింద నుంచి పిల్లల నుంచి నీటి బుడుగలు రావడం కానీ ఏదైతే కట్టేటప్పుడు చాలా జాగ్రత్త. అరే మరి ఉన్నత స్థాయి అధికారులు లేకపోతే ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే సెంట్రల్ వాటర్ బోర్డు వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పినప్పుడు మనం దీన్ని ఏ విధంగా ప్రత్యామ్నాయంగా తీసుకొని లేకపోతే దీన్ని ఏ విధంగా చాలా జాగ్రత్తలుగా చాలా సంవత్సరాలు నిలబడేటువంటి ప్రాజెక్టులు దీన్ని ఏ విధంగా కట్టాలి అని చెప్పేసి ఇలా ఆలోచించకపోవడం కాదు. ఒకటే రోజు ఒక పిల్లర్ కి ఇలా మనం ఆలోచించాలంటే ఒక ఇల్లు ఒక 12 ఫీట్ల ఇల్లు మనం కడుతున్నప్పుడు ఒక పిల్లర్ ని నిర్మించాలంటే అక్కడటువంటి మేస్త్రి అక్కడటువంటి ఇంజనీరు ఫస్ట్ ఒక 6 ఫీట్ల వరకు సిమెంట్ నింపి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 6 ఫీట్లకు మళ్ళీ ఒక 15 రోజులు వాటర్ ప్యూరింగ్ చేసిన తర్వాత నిర్మించడం జరుగుతుంది. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఒకే రోజు 1,80,000 క్యూబిక్ మీటర్లు సిమెంట్ కాంక్రీట్ వేసిందండి. అంటే దానికి ఎంతవరకు సేఫ్టీగా ఆగుతుంది అనేటువంటి లేకుండా పని తొందరగా కావాలి. 3 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ప్రాజెక్టును భారతదేశంలో మనం నిర్మించి చూపించడం ఒక ఛాలెంజ్ గా తీసుకున్నప్పుడు ఆ ఛాలెంజ్ లో మనం వెళ్తున్నప్పుడు ఇంకా ఎంతవరకు పని జరుగుతుంది, ఎంతవరకు నష్టం జరగబోతా ఉంది, ఎంతవరకు ముందు వరకు మనం చూడగలుగుతాం అనేటువంటి విషయాన్ని గత ప్రభుత్వము అంచనా వేయలేకపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమైనా ఇప్పుడుకైనా దీన్ని ఏ విధంగా మరి జరిగినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పును మేము సరిదిద్దినాం, ఇగో ప్రజలకు ఈ విధంగా న్యాయం చేయబోతా ఉన్నాం, ప్రజలకు ఈ విధంగా మేము చూపించబోతా ఉన్నాం అనేటువంటి ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ ప్రభుత్వమైనా కనీసం ఈ పిల్లలను నిర్మించడమా నీటి బుడిగల ద్వారా ఏం జరిగింది అనేటువంటిది ఒక జాతీయ డ్యామ్ సెట్ వారితో ప్రత్యక్షంగా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోకపోవడం. ఏదో ప్రజలు అన్నప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాలు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు అపోజిషన్ పార్టీ మనం విమర్శిస్తున్నా ఇప్పుడు తొందర పాటుపడడం. కానీ ఒక ముందు చూపు ఆలోచన అనేది ముందు ఏ విధమైనటువంటి జరగబోతా ఉంది, రాబో రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలను కాంగ్రెస్ పార్టీ అంచనా వేయకపోవడం కారణంగా ఇలాంటి తప్పు జరుగుతా ఉన్నాయి. ఏదైతే ఈ 85 గేట్లకు సంబంధించినటువంటి వైఫల్యం జరిగినప్పుడు ఈ వైఫల్యాలను ఆపి ఇక్కడ వాటర్ ని స్టోరేజ్ చేయడం కారణంగా ఎన్నుకున్నటువంటి ప్రజలు ఇక్కడ కూడా చిన్న లాజిక్ తెలివిగా గేమ్ ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు వాటర్ రిలీజ్ చేస్తలేరు అని చెప్పేసి అడిగినప్పుడు ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ లో వస్తున్నటువంటి వాటర్ రిలీజ్ చేయాలి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ మనం కన్నెపల్లి పంప్ హౌస్ రిలీజ్ చేస్తే పలానా పార్టీకి పేరు వస్తుందో లేకపోతే పలానా నాయకులు దాన్ని వాళ్ళ యొక్క ఇమేజ్ చేసుకుంటారు అని చెప్పి తెలివిగా ఇప్పుడు గోదావరికి ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే నంది మేడారానికి సంబంధించినటువంటి నంది మేడారం దగ్గర ఉన్నటువంటి ఏదైతే నంది పంప్ హౌస్ లో గోదావరి నీటిని మిడ్ మానేరుకు ఇలా లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు 12,000 క్యూసిక్ లీటర్ నీరును మిడ్ మానేరుకు ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు. అంటే ఈ 2 రాజకీయ పార్టీలు కలిసి ఇలా ప్రజలను మోసం చేసే విధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, రైతులను ముంచే విధంగా ఇలా ప్రయత్నాలు చేస్తూ ఇలా ప్రయాణం సాగిస్తా ఉన్నారు. కానీ ఇకనైనా నేను కోరుకునేది ఒకటే, రైతుల పక్షాన్ని నిలవడండి. రైతులు పాపం అమాయకులు ప్రజలు, ఎందుకంటే వారికి తెలిసింది ఒకటి, వ్యవసాయం చేయడం, నలుగురికి భోజనం పెట్టడం, నలుగురికి అవసరపడే విధంగా ఉపయోగపడడం అనేది రైతులకు ఉన్నటువంటిది. మీ రాజకీయ డ్రామాలతోని రైతులను మభ్యపెట్టి రైతులను పంచేటువంటి విధంగా చేయకూడదని చెప్పి మేము కోరుతాను. అదేవిధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించుకొని ఏదైతే అన్నారం, తుందిల్లా, మేడిగడ్డటువంటి బ్యారేజీలు ఉన్నాయో ఈ బ్యారేజీలకు ఆనుకొని ఉన్నటువంటి వాటన్నింటి కూడా వాటర్ లిఫ్ట్ చేయాలంటే ముఖ్యంగా ఇవే 3 ప్రాజెక్టులు. ఏదైతే సుందిల్ల నుంచి వెళ్ళి బ్యాక్ వాటర్ పెరిగిన తర్వాత 94 సెంటీమీటర్ల వాటర్ తోని ఇలా ఎల్లంపల్లి అన్నారం సుందిల్ల నుంచి కాళేశ్వరం నుంచి వెళ్ళి గాయత్రి పంపదు నందిమేడు, ఈ విధంగా ఇలా ఎస్ఆర్ కెనాల్ ఇట్లా ఒకదానికి ఒకటి ఆనుకొని ఉన్నటువంటి
ఇక్కడ ఏదైతే నీటిని మనం స్టోరేజ్ చేసినప్పుడే ఇక్కడ నీటిని ఈ ఎల్లపల్లి కాళేశ్వరం ప్రాజెక్టును మనం ఏదైతే కాపాడుకున్నప్పుడే ఇవన్నిటి వరకు కూడా ఒకదాంతో ఒకటి కనెక్టివిటీ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ నీటిని ఆపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటది, ఈ డ్యాములో వాటర్ ఏ విధంగా నింపాలి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక చరణం అందుకున్నాయి కాంగ్రెస్ పార్టీ. తుమ్మిడేటి దగ్గర ఆల్రెడీ తుమ్మిడేటి 75% పనులు అయిపోయినాయి. తుమ్మిడేటి యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిందే, ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తుమ్మిడేటి నినాదం ఎత్తింది. అంటే కాబట్టి ఇన్ని లక్షల కోట్లతో నిర్మించినటువంటి ఈ బ్యారేజ్ ద్వారా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలో కాంగ్రెస్ పార్టీ చూడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. పాపారావు గారు ప్లీజ్ కంక్లూడ్. సరే, ఇప్పటికి చాలా ఆలస్యమైంది. ఇప్పటికే చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికి ఇంకా సుమారుగా 15 రోజులు అవకాశం ఉంది కాబట్టి నాట్లు వేసుకోవడానికి ఒకటి రాజకీయంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్స్పోజ్ అయిపోయింది. ఈ తర్వాత ఏమాత్రం నైతికంగా అంటే ఇక అట్టడుగు చైతన్యంలో అట్టడుగు స్థాయి జనాలకు కూడా అర్థమైంది. మామూలుగా అందరికి అర్థమవుతుంది, బయట ఎవరిని కదిలించినా ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అట్టడుగులు ఎవరైతే ఇంకా మొండి అంధభక్తులు అంటారు కదా, వీళ్ళకు కూడా కొంత ప్రతి పార్టీకి ఉంటారు, అది వేరే విషయం. కానీ అంధభక్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా అర్థం అవ్వాల్సిన విషయం అర్థం అవుతుంది. ఇంకా అట్లా కూడా కాదనుకుంటే మనం ఏం చేయలేదు. కాబట్టి అంటే ఈ రోజు రైతులకు మంచి జరుగుతుంది అనేది ఆశిద్దాం. దీన్ని మరి ఇంకేమైనా చర్యలు తీసుకోవాల్సి కూడా నీళ్లు విత్తనాలు ఇవ్వటం కానీ లేకపోతే ఏమన్నా ఆల్రెడీ పంట ఎండిపోతే మళ్ళీ ఇంకోసారి నాట్లు వేసుకోవడానికి కల్పించడానికి కావాల్సిన సాయం చేయటం కానీ, రైతు బంధు ఇచ్చారు మొన్న కొంత నాన్న ఎంత ఇచ్చారో మరి అందరికి ఇచ్చారో లేదో నాకైతే అవగాహన లేదు. కొన్నిసార్లు ఇవ్వాల రైతు బంధు, కొన్ని దఫాలు రైతు బంధు రైతులకు చేరలేదు. సరే, ఇప్పుడు మళ్ళీ దీనికి అటెండెంట్ గా ఏదైతే నీళ్లు ఇస్తున్నారు నీళ్లతో పాటుగా మళ్ళీ నాట్లు వేసుకోవడానికి కానీ ఇతర అవసరాలకు కానీ రైతాంగ అవసరాలను కూడా పరిపూర్తి చేసి ఇప్పుడు మిగతా అవసరాలు కూడా పరిపూర్తి చేసి వాళ్ళ సాయంగా అండగా ప్రభుత్వం నిలబడితే మంచిది అనుకుంటున్నాయి. అక్కడి చెప్పగలిగింది ఏమి లేదు. అయిపోయింది ఏదో అయిపోయింది, జరగాల్సింది ఏదో జరిగింది, ప్రజలకు అర్థమవలసింది అర్థమైంది. కానీ ఇప్పటికీ సరే నీళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇది కొత్తగా మీకు పోయేది ఏమి లేదు, ఎక్స్పోజ్ అయ్యేది ఏమి లేదు. రైతాంగానికి ఆ మేలు చేయండి. ఏమన్నా రైతులకు ఇంకా అదనంగా సాయం చేయాల్సి వస్తే కనుక సాయం చేస్తే వాళ్ళు మళ్ళీ కొత్తగా నాట్లు చేసుకోగలిగినా విత్తనాలు వేసుకోగలిగినా ఇతరత్ర అవసరాలు ఏమైనా ఉన్నాయి పరిపూర్తి చేస్తే తెలంగాణ కూడా సుభిక్షంగా ఉంటుంది. పంట మరి రికార్డు స్థాయి పంట తెచ్చాం పోయిన సంవత్సరం, అంత ముందు సంవత్సరం చెబుతున్నారు. మళ్ళీ రికార్డు స్థాయి పంట రావాలని కోరుకుంటున్నాం. ఎల్లినో సంవత్సరంలో రికార్డు స్థాయి పంట వస్తే అది కూడా మంచిది. ఎందుకంటే రేపు పొద్దున కాలంలో మళ్ళీ ఇందాక మేడం చెప్పినట్లు ఎల్లినో ఇంతటితో అయిపోయింది అనుకోవడానికి లేదు కదా, ముందు ఎలా ఉంటుందో చెప్పలేము. కాబట్టి అదనపు పంట ఉంటే నష్టం లేదు, మన దగ్గర నిల్వలు ఉంటే నష్టం లేదు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం రైతాంగానికి సాయం చేయాలనేది. సుమిత్రానంద్ గారు ప్లీజ్ కంక్లూడ్. రాజకీయాలు కాదండి, రాష్ట్ర ప్రయోజనాలు పాలకపక్షం రేవంత్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మరి చేతులు గాలని కాకులు పట్టుకోవడం కాకుండా ముందు జాగ్రత్త అవసరం. ఇప్పటికే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఉంటే ఎల్లంపల్లి నిండు కుండలా ఉండేది. సరే, ఏది ఏమైనా ఈ కొద్దిపాటి వర్షాలైనా ఇప్పుడైనా కళ్ళు తెరిచి మోటార్లు ఆన్ చేసిండ్రు. ప్రజలకు కొంత మేలు జరిగితే మంచిదే. నష్టం జరిగింది, ఇప్పటికే రైతులకు చెల్లించాలి, ఎరువులు సకాలంలో అందించాలి. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రస్తుత ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు వ్యవహారాలు చేయకూడదు. మీరు పాలిస్తున్నారు, మీరు అధికార పక్షం, ప్రజలకు మంచి చేయండి, చేతనైతే నష్టం చేయకండి. ఇక ఇందాక బీజేపీ సోదరులు చెప్తున్నారు ఆయన రాజకీయాలకు అతీతంగా మాట్లాడతారు అనుకున్నా గానీ ఆయన కూడా మళ్ళీ రాజకీయాలే మాట్లాడిండ్రు. ఎన్డీఏసీ ఎట్లా పనిచేసింది, బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలు, అది మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళ పనితీరు ఎట్లా ఉన్నది, మిగతా చోట్ల ఎట్లా ఉన్నది అనేది కనపడ్డది కదా. ఇప్పటికే పోలవరంలో దాదాపు 10,000 కోట్ల వరకు నష్టం జరిగింది. డయాఫ్రామ్ వాళ్ళు పదే కాపర్ డ్యామ్లు కూల్తూనే ఉన్నాయి, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. అలాగే ఏ ప్రాజెక్టు దగ్గరికి ఎన్డీఎస్ఏ పోదు. ఆ 8 మంది సొరంగంలో కూలిపోయినటువంటి ఎస్ఎల్బీసీకి పోదు. ఎందుకు ఇక్కడికి వచ్చింది, ఏం సలహాలు ఇచ్చింది అనేది ప్రజలకు ఏదైతే కెనాల్ కూల్పిందో అడిగి ఏం చేసింది, అదే విధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసింది. దాని రిపోర్ట్ చేయలేదు. ఫిబ్రవరి 16వ తారీఖు
ఫిబ్రవరి 16 అది NDSC అనే అక్కడ నిర్మాణం చేస్తా ఉన్నది. సంబంధించి ఆంజనేయులు గారు ఒక నిమిషం. పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం, మీరు కూడా పోరాడండి. రైతాంగం పక్షాన, ప్రజల పక్షాన రేపటి కరువు లేని తెలంగాణ కోసం మీరు కూడా గలం విప్పండి. బీజేపీ కూడా రాజకీయాలు పక్కకు పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే ఉంటది, రైతాంగ ప్రయోజనాల కోసమే ఉంటది. అన్ని వర్గాల ప్రజలకు అండదండగా వెన్నుదన్నుగా ప్రజల పక్షమై బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలబడుతుంది. ఓకే, శివకుమార్ గారు. సందీప్, ఒకటేమంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన దాన్ని పెండింగ్ ఉన్నాయనేది ఈ రోజు హైకమాండ్ కి స్వయాన నేను కూడా లెటర్ రాయడం జరిగింది. నాలాగా మేధావులు ఎంతో మంది లెటర్లు రాసిరు. మొత్తానికి పరిస్థితులు ఏందనేది కూడా చెప్పడం జరిగింది. దానికి ఈ రోజు హైకమాండ్ కూడా రివ్యూ చేసి రేపు తెలంగాణలో మనం ఏం ఇచ్చినామో ఏం చేయాలనేది కూడా ముఖ్యమంత్రికి కానీ ఇటు మంత్రివర్గానికి కూడా మొత్తానికి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు మనం తెలంగాణని అభివృద్ధి పరంగానే పోవాలా, రాజకీయాలే చేస్తాము, మిగతా విషయాలలో అభివృద్ధి పరంగా వెనకకు పోయేది లేదు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సెంట్రల్ లో ఉన్న 12 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నా, గతంలో బీఆర్ఎస్ ఏదైతే వాళ్ళతో సఖ్యత లేదు, మనం ఈ రోజు సఖ్యతతో పోదాము, కొట్లాడేది మటుకు కొట్లాడేది బీజేపీతోని, మిగతా మనకు తెలంగాణకు రావాల్సిన వాటాల కాడ మనం ఎక్కడ కూడా తగ్గేది లేదు. దాని మీదనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దృష్టి పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో రేపు కొద్ది రోజులలోనే ప్రజలకు ఏదైతే ఇచ్చిన హామీలల్లా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మనం మంచి న్యూస్ వినడము, మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి నేను కూడా ఆశిస్తున్నా. థ్యాంక్ యూ శివకుమార్ గారు, పాపారావు గారు, సుమిత్రానంద్ గారు, ఆంజనేయులు గారు, థ్యాంక్ యూ. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని అంశాలు చూస్తుండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.